ఓం శాంతి 24/3/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 13/3/1998. హోలీ అనే పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వటం అనగా బాబా సమానంగా అవ్వటము. ఈరోజు బాప్దాదా తమ హోలియెస్ట్ అతి పవిత్రులైన, హైయెస్ట్ అతి ఉన్నతులైన మరియు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతి ధనవంతులైన పిల్లలను నలువైపులా చూస్తున్నారు. సాకారంలో సమ్ముఖంగా ఉన్నా లేక దూరంగా ఉంటూ మనస్తో సమీపంగా ఉన్నా నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత హోలియెస్ట్గా అవుతారంటే మొత్తం కల్పంలో మరెవ్వరూ ఇంతటి మహాన్ పవిత్రాత్మలుగా అవ్వలేరు కూడా. ఎప్పటికప్పుడు ధర్మాత్మలు, మహానాత్మలు పవిత్రంగా ఉన్నారు. కాని వారి పవిత్రతకు మరియు మీ పవిత్రతకు తేడా ఉంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత యొక్క ప్రాప్తి మరియు ప్రారబ్ధంగా భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు మరియు వాటితో పాటుగా ఆత్మ అన్నీ పవిత్రంగా ఉంటాయి. శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. ఇటువంటి పవిత్రతను ఆత్మలైన మీరు ప్రాప్తి చేసుకుంటారు. మనస్సు, మాట, కర్మ ఈ మూడు పవిత్రంగా అవ్వటం ద్వారా ఇటువంటి ప్రారబ్ధం ప్రాప్తిస్తుంది. కనుక మీరు ఇటువంటి హోలియెస్ట్ అతి పవిత్రులైన ఆత్మలు. మిమ్మల్ని మీరు ఇటువంటి శ్రేష్ఠ హోలియెస్ట్ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పుడు అలా తయారయ్యారా లేక అవుతూ ఉన్నారా? అలా తయారవ్వటం సహజమా లేక కొంచెం కొంచెం కష్టమా? కాని కల్పపూర్వం కూడా అలా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే. పక్కానా లేక కొంచెం కొంచెం ఉంటుందా? అలా కాదు. స్వప్నమాత్రం కూడా ఆ పవిత్రత సమాప్తం అవ్వాల్సిందే. ఈరోజు తయారవుతూ ఉన్నాము మరియు రేపటికి తప్పకుండా తయారైపోతాము అన్న ఇంతటి నిశ్చయం ఉంది కదా. మీరు హోలియెస్ట్ కూడా, అలాగే హయ్యెస్ట్ కూడా. ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలు ఉన్నతోన్నతులు. హయ్యెస్ట్గా అవుతారు కనుకనే పూజింపబడతారు. ఈ రోజుల్లోని ఉన్నతాత్మలైనా, ఫలితాన్ని ఆశించి రాజ్యం చేసే రాజులైనా ఇప్పుడు అటువంటి వారు లేరనుకోండి. ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా వారు పూజ్యులుగానైతే అవ్వరు. పూజ్యులుగా అయ్యే ఆత్మలైన మీ ముందు పూజార్లుగా అయి నమస్కరిస్తారు మరియు పూజిస్తారు. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులుగా అవుతారు మరియు భవిష్యత్తులో కూడా రాజులకే రాజులుగా అవుతారు. కనుక అటువంటి హయ్యెస్ట్ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. దాంతో పాటుగా మీరు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోని అతి ధనవంతులు. మీ టైటిలే పదమాపదంపతి అనుంది. మరియు మీ వద్ద ఎటువంటి ఖజానా ఉందంటే దానిని కోటీశ్వర్లు, కోటానుకోట్ల కోటీశ్వర్లు కూడా వారి కోటానుకోట్లతో ఇటువంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు. శ్రేష్ఠాత్మలైన మీరు బాబా ద్వారా ఎటువంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే మా అడుగులో పదమాలున్నాయి అని మీరు అనుభవం చేస్తారు మరియు వర్ణన కూడా చేస్తారు. అడుగులో పదమాలున్నాయా లేక వందలున్నాయా, వేలు ఉన్నాయా? అత్యంత పెద్ద మిలియనేర్ కూడా ఇంత సంపాదనను చేసుకోలేరు. అడుగు వెయ్యటానికి ఎంత సమయం పడుతుంది? అడుగు వేయండి. ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం, పోనీ 2 క్షణాలనుకోండి. ఒకవేళ 2 క్షణాలు అని అన్నా కాని 2 క్షణాలలో పదమాలు అంటే మరి మొత్తం రోజంతట్లో ఎన్ని పదమాలయ్యాయి?
లెక్కపెట్టండి. ఒక్క రోజులో ఇంతటి సంపాదన చేసుకునే మిలియనీర్ ఎవరైనా ఉన్నారా? ఇలా ఎవరైనా ఉంటారా? కనుక మీరు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ కదా. మరియు మీది ఎటువంటి ఖజానా అంటే దానిని నిప్పు కూడా కాల్చలేదు, నీరు ముంచేయలేదు, దొంగలు దోచుకోలేరు, రాజులు కూడా తినలేరు. ఇటువంటి ఖజానాను ఈ పురుషోత్తమ సంగం యుగంలో ప్రాప్తి చేసుకుంటారు. మరి ఇటువంటి మీ స్వమానం స్మృతిలో ఉంటుందా? ఉండటం లేదా? వెనకున్నవారు చేతులు ఊపుతున్నారు. వెనకున్నవారు ప్రశాంతంగా కూర్చునున్నారు కదా. రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ కనుక ప్రశాంతతే ప్రశాంతత. అత్యంత పెద్ద యూనివర్సిటీల్లో కూడా చదువుకునేందుకు ఇటువంటి సోఫాలలో కూర్చోరు. కాని మీరు బెగ్గర్ టు ప్రిన్స్, బికారి నుండి యువరాజుగా అయ్యేవారు. మీరు బికారి కూడా, అలాగే యువరాజు కూడా. సర్వస్వ త్యాగం అనగా బికారి, సర్వప్రాప్తులు అనగా యువరాజు. త్యాగం లేకుండా ఇంత పెద్ద భాగ్యం లభించదు. త్యాగానికే భాగ్యం లభించింది. తనువు, మనసు, ధనము, సంబంధాలు అన్నింటినీ త్యాగం చేశారు, అనగా పరివర్తన చేశారు. తనువును నాదికి బదులుగా నీదిగా చేశారు. మనసు, ధనము, సంబంధాలను ఒక్క పదాన్ని పరివర్తన చేయటం ద్వారా నావి అన్నదానికి బదులుగా నీవిగా చేశారు. వాస్తవానికి అది ఒకే పదం యొక్క పరివర్తన. కాని ఈ త్యాగం ద్వారానే భాగ్యానికి అధికారులుగా అయ్యారు. కనుక భాగ్యం ముందు ఈ త్యాగం ఎంత? చిన్న విషయమా, లేక కొంచెం పెద్దది కూడానా? అప్పుడప్పుడు పెద్దదైపోతుంది. నీది అని అనటమంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, మరియు నాది అని అనటమంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయటం. ఏం జరిగినా సరే 100 హిమాలయ పర్వతాల కంటే కూడా పెద్ద సమస్య వచ్చినా కాని నీది అని అనటమంటే పర్వతాన్ని దూదిలా చేయటం. ఆవగించంత కూడా కాదు, దూది అంత. సమస్య దూదిలా క్షణంలో ఎగిరిపోవాలి. కేవలం నీది అని అనటం కాదు, దానిని స్వీకరించాలి. స్వీకరించటమే కాదు, దాని అనుసారంగా నడవాలి. ఒక్క పదాన్ని పరివర్తన చేయటం సహజమే కదా. మరియు అందులో లాభమే ఉంది, నష్టమైతే లేదు. నీది అని అనటం ద్వారా మొత్తం భారం అంతటినీ బాబాకిచ్చేసినట్లు. నీది నీకే తెలుసు. మీరు కేవలం నిమిత్తమాత్రులు. ఇందులో లాభమే ఉంది కదా. అతీతులుగా మరియు పరమాత్మునికి ప్రియులుగా అయిపోయారు. ఎవరైతే పరమాత్మునికి ప్రియులుగా అవుతారో వారు విశ్వానికి ప్రియులుగా అవుతారు. ఇందులో కేవలం భవిష్య ప్రాప్తియే కాదు, వర్తమానంలో కూడా ప్రాప్తి ఉంటుంది. ఒక్క క్షణంలో అనుభవం చేశారు కూడా, మరియు ఇంకా చేసి చూడండి. ఏ విషయం వచ్చినా సరే నీది అని అనండి, స్వీకరించండి, మరియు నీదిగా భావించి చెయ్యండి. అప్పుడు చూడండి భారం అనేది తేలికవుతుందో లేదో. అనుభవం ఉంది కదా. అందరూ అనుభవీలే కూర్చునున్నారు కదా. వాస్తవానికి ఏం జరుగుతుందంటే నాది నాది అని అనటం చాలా అలవాటైపోయింది కదా. 63 జన్మల అలవాటు. కనుక నీది నీది అని అంటూ మళ్ళీ నాది అని అనేస్తారు. మరియు నాది అని అన్నారంటే పోయినట్లే. తర్వాత ఆ విషయం 1 గంటలో, 2 గంటల్లో, 1 రోజులో సమాప్తమైపోతుంది. కాని నీది నుండి నాది అని ఏదైతే అన్నారో దాని ఫలితం మాత్రం చాలా కాలం ఉంటుంది. విషయం అరగంటదే ఉంటుంది. కాని పశ్చాత్తాప రూపంలోనైనా లేక పరివర్తన చేసుకునే లక్ష్యంతోనైనా ఆ విషయం పదే పదే స్మృతిలోకి వస్తూ ఉంటుంది. అందుకే బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, ఒకవేళ
నాది అనే పదం పట్ల ప్రేమ ఉన్నట్లయితే, అది అలవాటైపోయింది, సంస్కారం అయిపోయింది అంటే, ఆ పదాన్ని ఉపయోగించాల్సిందే అనంటే, నా బాబా అననండి. అలవాటుకు వశమైపోతారు కదా. కనుక ఎప్పుడెప్పుడు నాది నాది అనేదొచ్చినా, నా బాబా అని అంటూ దానిని సమాప్తం చేసేసేయండి. అనేక నాది అనే వాటిని ఒక్క నా బాబాలో కలిపేయండి. రష్యా వారు ఒక బొమ్మను తీసుకొస్తారు కదా, బొమ్మలో బొమ్మ. అలా ఉంటూ ఒకే బొమ్మగా అయిపోతుంది. అలా మీరు కూడా ఒక్క నా బాబాలో అనేక నావి అనే వాటిని కలిపేయండి. సమాప్తం. ఇలా చేయగలరా? చేస్తారు, కాని అప్పుడప్పుడు నాది అనేదాని విస్తారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక్కోసారి నీది అని అంటారు కాని, సదా నాది అనేది నీదిగా అయిపోవటంలో నంబర్ వారుగా ఉన్నారు. నంబర్ 1గా ఉన్నవారు కూడా ఉన్నారు. A1గా ఉన్నవారు కూడా ఉన్నారు. కాని వెనక నంబర్ వారు కూడా ఉన్నారు. హోలీని జరుపుకోటానికి వచ్చారు కదా, కనుక ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. నేను బాబాకు హోలీ అనగా నేను బాబా వానిగా అయిపోయాను. పరమాత్మని పరివారానికి చెందినవానిగా అయిపోయాను. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఇంకా కాల్చాలా లేక కాల్చేశారా? ఇందులో కాల్చేశాము అని అనటం లేదు. ఆలోచిస్తున్నారా? చూడండి, భక్తి మార్గంలో ఏ ఏ ఉత్సవాలనైతే జరుపుతారో అవి స్మృతి చిహ్నాలు. కాని అవి కూడా కొంత అర్థసహితంగా తయారు చేయబడ్డాయి. హోలీ పండగలో ముందు కాల్చాలి, ఆ తర్వాత జరుపుకోవాలి. ముందు జరుపుకోవటం, ఆ తర్వాత కాల్చటం కాదు. ముందు భస్మం చేయండి. అశుద్ధాన్ని, బలహీనతను, చెడును కాల్చేయండి. ఆ తర్వాత జరుపుకోండి. మీరైతే చాలా ముందుగానే కాల్చేశారు కదా. లేక ఇప్పుడు కూడా కండువా అంచులు ఏవైనా మిగిలిపోయున్నాయా? పాండవుల బుష్ షర్ట్, వదులుగా ఉండే పొడవాటి కాటన్ చొక్కా, లేక మీరు వేసుకునే డ్రెస్లో మూలలేమైనా మిగిలిపోయున్నాయా? చీర అంచులైతే మిగిలిపోలేదు కదా. వాస్తవానికి చూడండి, ఆత్మికంగా జరుపుకోవాలి. మరియు అలా జరుపుకోవటం ద్వారా శక్తిని, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయటమనేది ఎప్పుడు చేయగలరంటే ముందుగా కాల్చేసినప్పుడే. మనోరంజనం రూపంలో జరుపుకోవటం అనేది వేరే విషయం. అలా చూస్తే సంగమయుగం ఉన్నదే ఆనందాల యుగం. అందుకే మనోరంజనం రీతిలో కూడా జరుపుకుంటారు, మరియు జరుపుకోండి కూడా. బాగా జరుపుకోండి. కాని పరమాత్ముని రంగులో రంగరించబడటం అనగా బాబా సమానంగా అవ్వటం. ఇది వారి రంగులో రంగరించబడటం అంటే వారి ప్రభావం తమపై పడటం. ఏ విధంగా బాబా అశరీరినో అవ్యక్తులో అలా అశరీరితనాన్ని అనుభవం చేయటం మరియు అవ్యక్త ఫరిష్తాతనాన్ని అనుభవం చేయటం, ఇదే రంగులో రంగరించబడటం అంటే. కర్మలు చేయండి, కాని అవ్యక్త ఫరిష్తాలుగా అయి పనిచేయండి. అశరీరితనపు స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేయండి. ఇలా మనసు మరియు బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. అశరీరిగా అవ్వు అని ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించగానే జరిగిపోవాలి, ఫరిష్తాగా అయిపోవాలి. మనసును ఎక్కడ ఏ స్థితిలో స్థితి చేసుకోవాలనుకుంటే అక్కడ క్షణంలో స్థితులైపోండి. ఎక్కువ సమయం పట్టలేదు, కాని 5 క్షణాలే పట్టాయి, 2 క్షణాలే పట్టాయి అని అనుకోకూడదు. అలా జరిగితే ఆర్డర్లోనైతే లేనట్లే, కంట్రోల్లోనైతే లేనట్లే. ఎటువంటి పరిస్థితి అయినా అలజడి ఉన్నా అలజడిలో కూడా అచలంగా అవ్వండి. అటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? లేక అశరీరిగా అవ్వాలి అని ఆలోచిస్తూ ఇలా ఆలోచించటంలోనే సమయం గడిచిపోతుందా? కొంతమంది పిల్లలు చాలా రకరకాల పోజులను మారుస్తూ ఉంటారు.
బాబా చూస్తూ ఉంటారు. అశరీరిగా అవ్వాలి అని అనుకుంటారు. మళ్ళీ ఇలా ఆలోచిస్తారు. అశరీరి అనగా ఆత్మరూపంలో స్థితులవ్వటం. అవును, నేనున్నదే ఆత్మగా, శరీరాన్నైతే కానే కాదు. నేను ఆత్మనే, నేను వచ్చిందే ఆత్మగా, అవ్వాల్సింది కూడా ఆత్మగా. ఇప్పుడు ఇటువంటి ఆలోచనలతో అశరీరిగా అయ్యారా, లేక అశరీరిగా అయ్యేందుకు యుద్ధం చేశారా? మీ మనసుకు క్షణంలో అశరీరిగా అవ్వు అని ఆజ్ఞాపించారే కాని అశరీరి అంటే ఏమిటి, ఎప్పుడు అశరీరిగా అవుతారు, ఏ విధంగా అవుతారు అని ఆలోచించమనైతే చెప్పలేదు కదా. మరి ఆజ్ఞను అంగీకరించలేదనే కదా. ఇది కంట్రోలింగ్ పవర్ అయితే కాదు కదా. ఇప్పుడు సమయం అనుసారంగా ఇటువంటి అభ్యాసం యొక్క అవసరమే ఉంది. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఎన్నో పరిస్థితులు అలజడిలోకి తీసుకురాగలవు. అందుకే ఒక్క హోలీ అన్న పదాన్ని గుర్తు చేసుకున్నా సరే సరిపోతుంది. హోలీ, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మరియు హోలీ అనగా బాబాకు చెందినవారుగా అయిపోయారు. ఇంకా ఎలా అయ్యారు? హోలీకా అనగా పవిత్రాత్మగా అయ్యారు. హోలీ అన్న ఒక్క పదాన్ని గుర్తు చేసుకున్నా సరే, ఆ హోలీ అన్న ఒక్క పదానికి కల 3 అర్థాలను ఉపయోగించండి. అవును, హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని వర్ణించకండి. అవును, జరిగిపోయిందేదో జరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉండకండి, వర్ణిస్తూ ఉండకండి. అలా కాదు, అర్ధస్వరూపంలో స్థితులవ్వండి. ఆలోచించారు మరియు అలా అయిపోయారు అన్నట్లుండాలి. అంతేకాని ఆలోచిస్తూ ఆలోచనలోనే ఉండిపోవటం కాదు. అలా కాదు, ఏదైతే ఆలోచించారో ఆ విధంగా అయిపోయారు, తయారైపోయారు, స్థితులైపోయారు అన్నట్లు ఉండాలి. బాప్దాదా డ్రిల్ చేయించారు. ఇప్పుడు సమయం అనుసారంగా సదా స్మృతి మరియు సేవలలో ఉండే నిమిత్తాత్మలైన మీలోని ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన వైబ్రేషన్లను శక్తివంతంగా మరియు తీవ్ర వేగంతో పెంచాలి. నలువైపులా మానసిక దుఃఖం మరియు అశాంతి, మానసిక ఆందోళనలు చాలా తీవ్రగతితో పెరుగుతున్నాయి. బాప్దాదాకు విశ్వాత్మలపై దయ కలుగుతుంది. కనుక ఎంత తీవ్రగతితోనైతే దుఃఖపు అల పెరుగుతుందో, అంతగానే సుఖదాత పిల్లలైన మీరు మీ మనసా శక్తితో, మనసా సేవ మరియు సకాష్ సేవతో, వృత్తితో నలువైపులా సుఖం యొక్క దోసిలిని అనుభవం చేయించండి. బాబానైతే పిలుస్తూనే ఉంటారు, కాని పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. కనుక ఓ దేవాత్మలారా, పూజ్యాత్మలారా, మీ భక్తాత్మలకు సకాష్నివ్వండి. సైన్స్ వారు కూడా దుఃఖం సమాప్తయ్యే ఆవిష్కరణలను ఆవిష్కరించాలి అని అనుకుంటారు. విజ్ఞాన సాధనాలు సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా ఇస్తాయి. కాని దుఃఖం ఉండకుండా కేవలం సుఖమే ప్రాప్తించాలి అని కూడా తప్పకుండా ఆలోచిస్తారు. కాని స్వయంలోనే అనగా ఆత్మలోనే అవినాశీ సుఖం యొక్క అనుభవం లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? కాని మీ అందరి వద్ద సుఖం, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ జమాయి ఉంది. జమాయి ఉందా, లేక ఎంతైతే కూడబెడతారో అంతా ఖర్చయిపోతుందా? ఇది కూడా చెక్ చేసుకోండి. జమ అయితే అవుతుంది, కానీ జమాతో పాటుగా ఖర్చు కూడా అవ్వటం లేదు కదా. జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేసే కొద్దీ పెరుగుతుంది, తక్కువ అవ్వదు. ఒకవేళ పదే పదే తమ స్వభావ సంస్కారాల విషయంలోనో లేక మాయవైపు నుండి వచ్చే సమస్యలలోనో తమ శక్తులను ఉపయోగించినట్లయితే జమా ఖాతా తగ్గిపోతుంది. కనుక చెక్ చేసుకోండి. జమ చేసుకున్నారు, కాని ఖర్చు కూడా చేస్తుంటే అకౌంట్లో ఎంత మిగిలి ఉంది? సంపాదించారు మరియు తినేశారు,
ఇలా అయితే లేదు కదా. 2 రోజులు సంపాదించుకున్నారు, మరియు ఒక్క రోజులో జమ చేసుకున్నది కూడా ఖర్చు చేయాల్సి వచ్చేలా అంతగా పోగొట్టుకున్నారు అనేటువంటి అకౌంట్ అయితే లేదు కదా. ఒకవేళ ఇలానే సంపాదించారు మరియు తినేశారు, లేక స్వయం కొరకే ఖర్చు చేసుకుని సమాప్తం చేశారు అంటే ఇక 21 జన్మలకు ఏం జమ చేసుకున్నట్లు? జమ చేసుకుంటే సంతోషం కలుగుతుంది, కాని ఖర్చయిన దాని లెక్కను చూసుకోకపోతే సమయానికి మోసపోతారు. జమా ఖాతాను కూడా చూసుకోండి. దాంతోపాటు స్వయం కొరకు ఎంత ఖర్చు చేశాను అన్న దానిని కూడా చూసుకోండి. ఇతరులకు ఏదైనా గుణాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞాన ఖజానాని ఇచ్చారు, అది ఖర్చు కాదు, అది జమా ఖాతాలోనే జమ అవుతుంది. కాని స్వయం కొరకే ఎప్పటికప్పుడు ఖర్చు చేసినట్లయితే ఖాతా ఖాళీ అయిపోతుంది. అందుకే మంచి విశాల బుద్ధితో చెకింగ్ చేసుకోండి. జమా ఖాతా చాలా ఎక్కువ ఉండాలి. వాస్తవానికి ఇది సహజమే. ఒకవేళ ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకుంటూ వెళ్ళినట్లయితే జమా అకౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. కనుక చెక్ చేసుకోండి, ప్రతి కర్మ లేక ప్రతి అడుగు బ్రహ్మ బాబా సమానంగా ఉందా? మీరు అనుభవజ్ఞులు. ఎప్పుడైనా ఏదైనా మంచి కర్మ చేసినట్లయితే ఆ కర్మఫలంగా ఆ సమయంలోనే ప్రత్యక్ష రూపంలో లభించే సంతోషం, శక్తి మరియు సఫలత కారణంగా డబల్ లైట్గా ఉంటారు. ఎందుకంటే బాబా తోడుతో కర్మ చేశాము అన్నది గుర్తుంటుంది. మరియు ఒకవేళ ఇప్పుడు ఏదైనా వికర్మ జరిగినట్లయితే దాని వలన కలిగే పశ్చాత్తాపం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మాటకొస్తే ఇప్పుడు వికర్మలేమీ జరగకూడదు. ఆ సమయం ఇప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు ఎటువంటి వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ కర్మలు, వ్యర్థ మాటలు, వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు చాలా తెలివైనవారు. వారేమంటారంటే, మేం వారితో సాంగత్యం చేయము, కాని వారు నన్ను వదలటం లేదు. నేను చెయ్యను, కాని వారు వదలటం లేదు. మరి అటువంటప్పుడు పక్కకు తప్పుకోవటం రాదా? ఒకవేళ ఎవరైనా ఏదైనా చెడిపోయిన వస్తువునిస్తే మీరెందుకు తీసుకుంటారు? తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవారేం చేస్తారు? వ్యర్థ సంబంధాలు మరియు సంపర్కాలు కూడా అకౌంట్ను ఖాళీ చేసేస్తాయి. అంతేకాక ఆ సమయంలో ఇది చెయ్యకూడదు అని మనసులో అనిపిస్తుంది కూడా. మనసు తింటుంది, చెయ్యకూడదు అయినా కానీ చేసేస్తారు. వినకూడదు, కాని వినిపిస్తుంటే నేనేం చేయను అని అంటారు. కాని ఒకవేళ మీరు పురుషార్థులైతే వ్యర్థ కర్మ కూడా జరగకూడదు. ఒకవేళ మీరు నిర్లక్ష్యులైతే ఇక ఆ విషయాన్నే వదిలేయండి. హాయిగా నిద్రపోండి, త్రేతాయుగంలో రండి. కాని ఒకవేళ మీరు పురుషార్థులైతే ఇది చెయ్యకూడదు అని ఆ సమయంలో మనసులోకి వస్తుంది, మనసు తింటుంది, అయినా కూడా చేస్తుంటే బాబ్దాదా అంటారు, ఇటువంటి పిల్లలది విచిత్రం. వద్దనుకున్నా కూడా చేస్తూ ఉంటారు. మనసు తింటూ ఉంటుంది కాని వింటూ కూడా ఉంటారు, చేస్తూ కూడా ఉంటారు. అంటే చాలా శక్తిశాలి ఆత్మలు కదా. అందుకే వ్యర్థం విషయంలో కూడా చెకింగ్ను అటెన్షన్తో చేసుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న హోలియెస్ట్ ఆత్మలకు, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితులై ఉండే హయ్యెస్ట్ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలతో సంపన్నులైన రిచెస్ట్ ఆత్మలకు, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునేవారికి, బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠాత్మలకు, సదా దయార్థ హృదయులకు, క్షమాసాగరుని పిల్లలుగా మాస్టర్ క్షమించే ఆత్మలకు, విశ్వంలోని దుఃఖిత ఆత్మలకు సకాష్ ద్వారా సుఖశాంతుల దోసిలిని అందించే ఆత్మలకు, ప్రతి సమయం
తమ జమా ఖాతాను నిండుగా ఉంచుకునే అతి తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: హోలీ అనే పదం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థపు వేగాన్ని తీవ్రతరం చేసే తీవ్ర పురుషార్థి భవ. హోలీ అనగా ఏ విషయమైతే జరిగిపోయిందో, గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేయటం. గతం గతహా చేసి ముందుకు వెళ్లటం, ఇదే హోలీని జరుపుకోవటం. గతించిపోయిన విషయం అనేది ఏదో చాలా పాత జన్మలోని విషయంలా అనిపించాలి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు పురుషార్థపు వేగం తీవ్రతరం అవుతుంది. కావున స్వయం లేక ఇతరుల యొక్క గతించిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి, మనసులో పెట్టుకోకండి, మరియు వాటి వర్ణనైతే అసలెప్పుడూ చేయకండి. అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు. స్లోగన్: నాది అనే అనేక సంబంధాలను సమాప్తం చేయటమే ఫరిష్తాగా అవ్వటము. ఓం శాంతి.